ఓ మాట మిమ్మల్ని అడుగుతున్నా, నెబుకద్నెజర్ కన్నా హీన స్థితిలోకి వెళ్ళిపోయారా? ఏదో ఒక ఫెయిల్యూర్ జరిగిందేమో, ఏదో ఒక నేరం, ఒక నింద కలిగిందేమో, ఏదో ఒక పనిలో ఎవడొచ్చి పో అన్నాడేమో. కానీ నెబుకద్నెజర్ లాగా వర్షంలో తడిసి, ఎండలో ఎండి మాడి గడ్డి తిన్నారా? లిటరల్ గా గడ్డి తిన్నాడంట, పశువులాగా మేసాడంట, గడ్డి తిన్నాడంట. హీ బికేమ్ జస్ట్ లైక్ అన్ యానిమల్. దేహం అంతా ఎంట్రుకలు వచ్చాయంట మొత్తం. అలాంటి పరిస్థితుల్లోకి వెళ్ళి అందరు చీచి అన్న వ్యక్తి మరలా రాజుకి వస్తే అందరు సలాం కొడుతున్నారు. ఇస్ దట్ పాసిబుల్? ఎస్, అదే బైబిల్ చూపిస్తుంది, చరిత్ర కూడా చూపిస్తుంది. ఈరోజు దేవుని కృప కాకపోతే మనం ఎవరం పైకి ఎదుగుతానికి లేదు. దేవుని కరుణ, దేవుని దయ కాకపోతే మన జీవితంలో ఏది కలుగుతానికి లేదు. దేవుని కృప, దేవుడిచ్చే సమయం, దేవుని దయ మన స్థితిని చూసి, మన విరిగిన స్థితిని చూసి దేవుడు మనకు అనుగ్రహించాడు. దేవుడు నీ పైన జాలి పడటానికి, జాలి పడేలాగా నీ స్వభావం ఉందా, లేకపోతే గర్వంతో నీ స్వభావం ఉందా? ఈరోజు ఇక్కడ చేరిన మీరు దేవుని దయ, దేవుని కరుణ, దేవుని దాక్షిణాలు పొందుకోవడానికి సిద్ధంగా ఉన్నారా? ఎందుకంటే దేవుడు కోరేది ఏంటి? విరిగి నలిగిన హృదయం. అదే ఇక్కడ రాస్తున్నాడు, విరిగి నలిగిన హృదయాన్ని నీవు అలక్ష్యం చేయవయ్యా. నువ్వు విరిగి నలిగిన హృదయాన్ని అలక్ష్యం చేయవు. దావీదు దేవుని హృదయానుసారమైన వ్యక్తి. దావీదు నోస్ ద పాలసీ. దేవుడు ఎవరు, దేవునికి ఏం కావాలి, దేవునికి ఎట్లా ఉంటా అంగీకరిస్తాడు. ఇదిగో ప్రభా, నువ్వు ఇట్లాంటి వారిని నువ్వు నెగ్లెక్ట్ చేయవు. I come broken before you, asking you for forgiveness. బట్ దెన్ ఈరోజు మనము నిజంగా ప్రభు ముందు తగ్గించుకుంటే ప్రభు కనికరము, ప్రభు దయను పొందుకుంటాం. దయచేసి